తమిళనాడు ప్రజలకు సినీ తారలకు విడదీయరాని అనుబంధం ఉందని మరోసారి దళపతి పెట్టిన పార్టీ ప్రూవ్ చేసింది. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారంలోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించాడు విజయ్. అయితే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతోన్న వేళ త్రిషా పేరు ట్రెండింగ్ లోకి రావటం, లేడీ సూపర్ స్టార్ తన పుట్టినరోజున దళపతి ఇంటికి వెళ్లి రావటంతో ఇప్పుడు విజయ్ త్రిషా బాండింగ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేయటం మొదలుపెట్టింది. మే 4 దేశం మొత్తం కూడా తమిళనాడు ఎన్నికల ఫలితాల వైపు చూస్తున్న వేళ త్రిషా పుట్టినరోజు టీవీకే సర్ప్రైజ్ అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. ఇంతలో త్రిషా తిరుమల ప్రయాణం, అటు వెంటనే విజయ్ ఇంటికి ప్రయాణం, వీరిద్దరి మధ్య బంధం గురించి మరోసారి హాట్ టాపిక్ మొదలైంది. సోషల్ మీడియాలో విజయ్ త్రిషా రిలేషన్ గురించి డిస్కషన్ మొదలైంది. తమిళ సినీ పరిశ్రమలో 2 దశాబ్దాలుగా నటిగా వెలుగుతోంది త్రిష. అయితే తాను విజయ్ జోడీ కడితే కాలీవుడ్ షేక్ కావడం ఆనవాయితీగా మారింది. వీరిద్దరి కాంబినేషన్ కు తమిళంలో ప్రత్యేకమైన క్రేజ్ కనిపిస్తూ వస్తోంది. ఒకప్పుడు తమిళ రీమేక్ గిల్లీతో వీరిద్దరి మధ్య మొదటి స్నేహం మొదలైందని చెప్పుకొస్తారు. గల్లీ తరువాత తిరుపాచి, ఆచి, కరువి చిత్రాల్లో కలిసి నటించారు. 2008 నుంచి మాత్రం ఇద్దరి కాంబినేషన్ కు బ్రేక్ పడింది. అయితే లోకేష్ కనగరాజ తెరకెక్కించిన లియో కూడా 15 ఏళ్ల తరువాత మళ్లీ కలిసి నటించేలా చేసింది. దీంతో సహజంగానే వీరిద్దరి రిలేషన్ తమిళనాడులో మరోసారి చర్చకొచ్చింది. అటుపై గిల్లీ రిలీజ్ అయి మరోసారి సంచలన విజయం సాధించింది. దీంతో తమిళనాట వీరి కాంబినేషన్ క్రేజ్ కు తిరుగులేదు అనేది అందరికీ అర్థమైపోయింది. అందుకే విజయ్ నటించిన మరో చిత్రం గోట్లోనూ త్రిష స్పెషల్ సాంగ్ చేసింది. దళపతి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వీరి కాంబినేషన్ ను ఆదరించారు. అయితే ఏడాదికి ముందు వరకు వీరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. 2 దశాబ్దాలుగా కొనసాగుతుంది అనుకున్నారు. కానీ గత ఏడాది విజయ్ పుట్టినరోజున త్రిష పెట్టిన పోస్ట్ వీరి మధ్య రిలేషన్ ను అఫీషియల్ చేసిందనే చెప్పొచ్చు. ఫిబ్రవరిలో విజయ్ భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఓ వివాహానికి విజయ్ తో త్రిష పట్టు వస్త్రాలు ధరించి రావడంతో ఆ వీడియో తెగ వైరల్ అవ్వటం, తమిళనాట గల్లీ హీరోయిన్ రిలేషన్ కన్ఫర్మ్ కావడం చకచకా జరిగిపోయాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వేళ త్రిష గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను భవిష్యత్తులో సీఎం కావాలనే ఆశయంతో ఉన్నానని చెప్పడం మరోసారి వీడియో వైరల్ అయ్యేలా చేసింది. తాను కూడా టీవీకేలో కీలకమైన పాత్ర పోషించనుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.